నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. మొన్నటి రోజున పార్కులో ఏకాంతంగా కలుసుకున్నాను. మసక చీకట్లో బాగా ముద్దులు పెట్టుకున్నాను. ఎంతో థ్రిల్లింగ్గా అనిపించింది. మనసంతా గాలిలో తేలిపోయినట్లయింది. అదే సమయంలో అతని పురుషాంగాన్ని కూడా నేను చేతితో పట్టుకున్నాను. అతని వీర్యం నా చేతిలో పడిపోయింది. బట్టలకు కూడా కొంత అంటుకుంది. బట్టలకు అంటుకున్న వీర్యం వల్ల నాకేమైనా గర్భం వచ్చే అవకాశం ఉందా? అప్పుడు లేని భయం ఇప్పుడు పట్టుకుంది. నాకు గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాదు, గర్భం రాదు, ముందు చేయాల్సింది అంతే. మామూలుగా వయసు అండి. ఆ వయసులో ఆ ఊహలు అలా ఉంటాయి, ఆ ఎమోషన్స్ అలా ఉంటాయి, ఆ థ్రిల్స్ అలా ఉంటాయి. అది లేకపోతే ఆ వయసు కాదు, ముసళ్ళ కింద లెక్క. ఆ వయసులో ఉంటాయి, తప్పదు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు చోట ప్రేమికులు, ఇద్దరు లవర్స్ అని అడగదండి. లవర్స్ ఒక చోట చేస్తే ఉంటాయి, ఇలాగే చేస్తారు. ఎందుకు చేయరు? చేయకపోతే వాళ్ళు లవర్స్ కాదు, ఏం కాదు, జస్ట్ అలా కూర్చున్నారంతే, స్నేహితులుగా కూర్చున్నారంతే. లవర్స్ అన్నప్పుడు ఇలాగే చేస్తారు. చేస్తే తప్పు. ఆ వీర్యం చేతిలో తీసుకొని తగిలింది, ఆ బట్టలు కనుక్కుంటే రాదు, గర్భం ఎలా వస్తుందండి? వీర్యం అనేది యోని రంధ్రం దగ్గర పడాలి. యోని రంధ్రం దగ్గర పడాలి, లేదా యోని లోపల పడాలి. యోని రంధ్రం పెట్టినా క్రిమినల్ వెళ్ళిపోతుంది. యోని రంధ్రం అనుకోండి, ఇక పడితే వీర్యం ఇక్కడి లోపలికి వెళ్ళిపోతుంది, లేదు యోనిలో లోపడితే పెడుతుంది. అంతేగాని బట్టలు అనుకుంటే ఇలా పాకుడు చీమలు పాకినట్టు వెళ్ళదని ఏ రంగు జరగలదు. అది ఇంపాసిబుల్. అంచేత ఆడికి గర్భం రాదు. అంచేత భయం అవసరం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.